అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో రోజు రోజుకి మద్దతు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయి ఉన్నారు, రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో రోజుకో రకంగా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయన అసలు ఐబొమ్మ పెట్టడానికి ఉన్న కారణాల మీద చర్చ జరుగుతూ ఉంది. కుటుంబంలో ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా డబ్బు సంపాదించడం రావట్లేదని భార్య కానీ వాళ్ళ అత్త వాళ్ళిద్దరూ హేళన చేయటం వల్ల, భార్య విడాకులు తీసుకోవటం వల్ల కసితో ఐబొమ్మ స్టార్ట్ చేసి సినిమాలను పైరసీ చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నాడు అనేటువంటి వార్త సర్క్యూట్ అవుతూ ఉంది. మామూలుగా ఐబొమ్మ రవిది లవ్ మ్యారేజ్ అట. తర్వాత కాలంలో వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయట. నీకు డబ్బు సంపాదించడం రావట్లేదని వాళ్ళ భార్య ఐబొమ్మ రవి మీద కోప్పడిందంట. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందంట. వాళ్ళ అత్తగారు కూడా నీకు డబ్బు సంపాదించడం రాదని హేళన చేసిందంట. ఆ సమయంలో ఈ ఐబొమ్మ వెబ్సైట్ స్టార్ట్ చేసి, ఇగో నేను ఇలా డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా భార్య వినకుండా విడాకులకు వెళ్ళారట. అప్పుడు కసిగా డబ్బు సంపాదించాలి, డబ్బు లేకపోతే సమాజంలో విలువ లేదు, ఇంట్లో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు అని చెప్పేసి ఏదో రకంగా డబ్బు సంపాదించారని చెప్పేసి ఈ రకంగా డబ్బు చేయటం మొదలెట్టాడట. సినిమాలను పైరసీ చేసి, హ్యాక్ చేసి, బెట్టింగ్ యాప్లని, ఆన్లైన్ గేములని ప్రమోట్ చేసి దాదాపు కొన్ని వందల కోట్ల, వేల కోట్లకి అతని ఆస్తులు పెరిగాయి అనేటువంటిది మన వార్తల్లో వింటా ఉన్నాం. నికోబార్ దీవుల్లో ఒక 2 దేశాలకి డబ్బులు ఇచ్చి మరి ఆ దేశ పౌరసత్వాన్ని కొనుక్కున్నారు అనేటువంటిది కూడా మన వార్తల్లో వింటా ఉన్నాం. అంత పెద్ద ఎత్తున సంపాదన రావటానికి, సంపాదించుకోవడానికి మాత్రం కారణం ఇంట్లో గొడవలు, భార్యతో ఏర్పడ్డ మనస్పర్ధలు, హత్త ఏలన చేయటం, డబ్బు సంపాదించడం రాదు అని చెప్పేసి ఏలన చేయటం వల్ల ఆ మార్గం వైపు వెళ్ళాడు అనేటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. సరే, ఇది పక్కన పెట్టేస్తే సోషల్ మీడియాలో ఇతనికి రోజు రోజుకి మద్దతు పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే సినిమా వాళ్ళ మీద ఉన్న కోపం, సినిమా టికెట్ రేట్ల మీద ఉన్నటువంటి కోపం. మల్టీప్లెక్స్లు ఎంత దారుణంగా జనాన్ని దోపిడీ చేస్తున్నాయి, ఆ కోపం సినిమా వాళ్ళ మీద, మల్టీప్లెక్స్ల మీద, థియేటర్ల మీద ఉన్న కోపంతో ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఐబొమ్మ చేసిన తప్పేంటి అనేది పక్కన పెట్టేస్తే ఫ్రీగా సినిమా చూపించాడు కదా. కుటుంబం కలిసి ఇవాళ సినిమా చూడాలి అంటే 10,000 ఖర్చు అయ్యేటువంటి రోజులు వచ్చాయి. ఒక్కొక్క టికెట్ డే 1 అయితే 1000 రూపాయలు ఉంటుంది, మామూలు రోజుల్లో 350 ఉంటుంది మల్టీప్లెక్స్లో. అదే చిన్న థియేటర్లో కూడా 150 రూపాయల టికెట్ మినిమం అనుకున్నటువంటి రోజులు వచ్చేసాయి. 150 రూపాయల టికెట్ మినిమం అనుకునేటువంటి రోజులు వచ్చాయి. సరే, కేవలం సినిమా టికెట్ రేటేనా అంటే కాదు. సినిమా థియేటర్కి వెళ్ళాము అంటే పాప్కార్న్ కానీ, లేదా కూల్ డ్రింక్ కానీ, చివరికి వాటర్ బాటిల్ కానీ విపరీతమైన రేట్లు పెట్టి అమ్ముతూ ఉంటారు. మళ్ళీ కాంబో పెడతారు. ఇప్పుడు పిల్లగాళ్ళని తీసుకొని పోయిన తర్వాత కొనక తప్పదు, వాళ్ళు మారం చేస్తారు. పాప్కార్న్ కావాలంటారు, కూల్ డ్రింక్ కావాలంటారు, లేదా సమోసా కావాలంటారు. ఆ డీట్లో కనపడ్డ వాటిని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. కానీ రేట్లు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. ఒక్క సమోసా 50 రూపాయలు అంటాడు, పాప్కార్ను 50 అంటాడు, 60 అంటాడు, 70 అంటాడు, వాడు ఇష్టం. వాటర్ బాటిల్ 30 అంటాడు, వాటర్ బాటిల్ 30 అంటాడు. సరే, ఒక పాప్కార్న్ అమ్ముతాడు అంటే పాప్కార్న్ కాంబో అంటాడు. ఒక పాప్కార్న్, ఒక సమోసా, ఒక వాటర్ బాటిల్ లేదా ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఇది కాంబో అంటాడు. పిల్లగాళ్ళు మారం చేస్తారు. దానికి స్నాక్స్ పేరుతో 300-400 వెళ్ళిపోతాయి. ఈ దారుణమైన పరిస్థితులు మల్టీప్లెక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ డే సినిమాకి వెళ్తే, ఫస్ట్ వీక్ సినిమాకి వెళ్తే పెద్ద సినిమాలన్నీ కూడా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక 1000 కాదు 500 టికెట్ అనుకున్నా, నలుగురు వెళితే 2000 కనపడుతున్నాయి. తర్వాత ఇది కాక ఇతర స్నాక్స్ వాటి కింద ఒక 1000 రూపాయలు తీసివేయాల్సిన పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఒక నలుగురు సినిమాకి వెళ్తే కనీసం 3000 ఖర్చు అయ్యే పరిస్థితి. ఇంకా పెద్ద మల్టీప్లెక్స్ అయితే ఇంకా వేరుగా ఉంటుంది ఖర్చు. పెద్ద మల్టీప్లెక్స్ అయితే వేరుగా ఉంటుంది, కనీసం 5000 జేబులో నుంచి వదులుతాయి. ఇది రియాలిటీ కనపడతా ఉంది. ఇది ప్రజలకి రోజు ఇబ్బందిగా మారింది. సినిమా టికెట్ రేటు సినిమాని బట్టి విపరీతంగా పెంచేసుకుంటున్నారు. ఇప్పుడు నేను టికెట్ రేట్ 500 వేసాను, 1000 రూపాయలు టికెట్ రేట్ వసూలు చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయా లేవా? బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరుతోటి ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకుంటున్నారు. కారణం ఏంటంటే పెద్ద బడ్జెట్ సినిమాలు. పెద్ద బడ్జెట్ అంటే ఏంటి అర్థం? సినిమా నిర్మాణ వ్యయం పెరగటం కాదు, హీరో రెమ్యునరేషను, హీరోయిన్ రెమ్యునరేషను. ఇప్పుడు సినిమాకి ఒక 100 కోట్లు ఖర్చు అనుకోండి, దీంట్లో 30 కోట్లు హీరో రెమ్యునరేషన్ ఉంటుంది, 25 కోట్లు హీరోయిన్ రెమ్యునరేషన్ ఉంటుంది, లేదా 20 కోట్లు ఉంటుంది. ఎగ్జాంపుల్ 20 కోట్లు, ఇక్కడ 50 కోట్లు అయిపోయినాయి. తర్వాత ఇంకొక 25 కోట్లు డైరెక్టర్ రెమ్యునరేషన్ ఉంటుంది, ఇక్కడ 75 కోట్లు అయిపోయింది. ఇంక 25 కోట్ల సినిమా ఖర్చు పెట్టింది.
సినిమా నిర్మాణానికి ఖర్చు పెట్టింది 25 కోట్లే, మిగతా 75 కోట్లు రెమ్యునరేషన్ తీసేసుకుంటారు. సినిమాకు 100 కోట్లు ఖర్చునే అని చెప్పేసి సినిమా టికెట్ రేట్ పెంచుకుంటారు. మరి అంత గొప్ప హీరో అయితే 30 కోట్లు స్టాండర్డ్గా రెమ్యునరేషన్ వసూలు చేసే హీరో స్థాయి అయితే డైరెక్ట్గా తక్కువ రేట్తో కూడా ఎక్కువ మంది సినిమాలు చూస్తారుగా, ఎక్కువ రోజులు సినిమా థియేటర్లో ఆడితేగా డబ్బులు వస్తాయి కదా. మీ హీరోకి అంత స్థాయి ఉంటే టికెట్ రేట్ పెంచి వసూలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను హీరో అంటలే, అందరి హీరోలు అదే పరిస్థితి. నిజానికి హీరోకి 50 కోట్లు 60 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి ఉంటే టికెట్ రేట్ పెంచి డబ్బులు వసూలు చేసేది ఏంది? అభిమానులు ఆటోమేటిక్గా సినిమాకి వస్తారు కదా. సినిమా బాగున్నా బాగాలేకపోయినా, సినిమా నిర్మాణం బాగున్నా బాగాలేకపోయినా, పాట బాగున్నా బాగలేకపోయినా ఆ హీరోని చూడటానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళ ఉద్దేశం ఏంది? హీరోని చూసే సినిమా చూడటానికి వస్తారు అని. మరి ఆ హీరో బొమ్మ ఖర్చు పెట్టి సరిపోయేది కదా. మీరు సినిమా నిర్మాణానికి పెద్ద ఖర్చు పెట్టట్లేదు కదా, దాంట్లో ఉన్న ఆర్టిస్టులకు పెద్ద ఖర్చు పెట్టట్లేదు కదా, కేవలం హీరోకి హీరోయిన్కి డైరెక్టర్కే పెడుతున్నారు కదా. అంత గొప్ప డైరెక్టర్, అంత గొప్ప హీరో, అంత గొప్ప హీరోయిన్ అయిపోయా, సినిమా హిట్ అయిపోయా. కథ ఉన్నా లేకపోయినా, దాంట్లో మిగతా పాత్రధారులు సరిగా నటించినా నటించకపోయినా, పాటలు బాగున్నా బాగాలేకపోయినా, డ్యాన్సులు బాగున్నా బాగాలేకపోయినా, హీరోయిన్ని డైరెక్టర్ని ఒక డైరెక్షన్ చూడటానికి సినిమాకి జనం వచ్చేస్తారు కదా. మీరు టికెట్ రేట్ పెంచి డబ్బులు వసూలు చేసుకోవాల్సిన అవసరం ఏంది? ఎందుకు పెంచుకుంటున్నారు మరి? అసలు మీరు బడ్జెట్ పెంచుకోమని ఎవరు చెప్పారు? మీరు బడ్జెట్ పెరిగిందని చెప్పి జనాల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయమని ఎవరు చెప్తున్నారు? బడ్జెట్ పెంచుకోవడం అనేది మీ ఇష్టమే, మీరు పెంచుకున్నారు. మీరు పెంచుకొని జనాల దగ్గర టికెట్ రేట్ పెంచేదేంది? జనాలను దోచేసేదేంది? ఇది జనాల్లో ఉన్న అభిప్రాయం. అందుకనే సినిమా వాళ్ళ మీద ఉన్న కోపంతో ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన సజ్జనార్ గారు ఒక పెద్ద హైప్ రావాలి, పెద్ద వ్యక్తిని మేము అరెస్ట్ చేశామని చెప్పేసి చిరంజీవి గారిని, నాగార్జున గారిని, తర్వాత ఇంకెవరు రాజమౌళి గారిని వీళ్ళందరినీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా వీళ్ళంతా పెద్ద పెద్ద స్టార్స్, చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు, సజ్జనార్ గారు, వీళ్ళంతా పెద్ద అంటే సజ్జనార్ గారేమో IPS, ఆయనకి మంచి పేరు ఉంది. వీళ్ళందరికీ సినిమా హీరోలుగా మంచి కెరీర్ ఉంది, కొన్ని దశాబ్దాలుగా ఒక మార్క్ ఉంది వీళ్ళందరికీ. మరి వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెడితే రాని హైకు ఒక ఐబొమ్మ రవికి మద్దతు వస్తూ ఉంది. వీళ్ళందరికీ రావట్లే. వీళ్ళందరూ కలిసి మాట్లాడిన దానికంటే కూడా ఐబొమ్మ రవికి ఎక్కువ మద్దతు వస్తూ ఉంది. ఐబొమ్మ రవినే హీరోని చేస్తూ ఉన్నారు. ది సినిమా ఇండస్ట్రీ రివ్యూ చేసుకోవాలి. ఎందుకు మనకి ఇంత వ్యతిరేకత జనాలు వస్తుంది? ఎందుకు పైరసీ సినిమాలు తీసే వ్యక్తికి హీరోయిజం ఆపాదించబడుతుంది? సినిమా ఇండస్ట్రీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. లేదు మేము రివ్యూ చేసుకోమంటే సినిమాల పట్ల వ్యతిరేకత జనాలు తిరుగుబాటు దాకా వచ్చింది. జనాలకి సినిమాలంటే పిచ్చి. సినిమా చూడాలి, మా హీరో సినిమాని మొదటి రోజు చూడాలి, మొదటి వారం చూడాలి అనేది జనాలు ఉంటుంది. కానీ ఆ హీరోల మీద వ్యతిరేకత వస్తే, ఆ డైరెక్టర్ మీద వ్యతిరేకత వస్తే, ఆ సినిమాల మీద వ్యతిరేకత వస్తే, జనాలకు ఒక్కసారి కోపం వస్తే ఒక్కసారి పరిస్థితిని ఊహించండి మీరు. హీరోల కోసం చేతులు కోసుకునే అభిమానులు ఉంటారు. అదే అభిమాని ఆ హీరో మీద తిరగబడితే పరిస్థితి ఏంది? కాబట్టి సినిమా ఇండస్ట్రీ మారాల్సిన అవసరం ఉంది. ఐబొమ్మ రవికి మద్దతు రావటం ద్వారా సినిమా ఇండస్ట్రీ తనకు తాను రివ్యూ చేసుకోవాలి. ఇది నేను చెప్పదలుచుకున్న మాట. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.